హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మీకు 1 ఇయర్ అబోవ్ పిల్లల హెల్దీ వెయిట్ గెయిన్ టిప్స్ చెప్పబోతున్నాను. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లలు ఆరోగ్యవంతంగా, పుష్టిగా మరియు బలంగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే 1 ఇయర్ దాటిన పిల్లల్లో మనం తప్పకుండా డైలీ పెట్టే ఆహారంలో నేను చెప్పే ఫుడ్ కంపల్సరీ మనం ఉండేలా చూసుకోవాలి. అవేంటి అంటే పీనట్స్, అంటే పల్లీలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ మరియు క్యారెట్, పప్పు ధాన్యాలు, వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, నెయ్యి వంటివి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నేను పీనట్స్, నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను. అంటే వేరుశనగలు, పల్లీలు, నువ్వులు మరియు కాజు, బాదం, వాల్నట్ మరియు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కంపల్సరీ పెట్టేలా చూసుకోవాలి. వాటి వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కాల్షియం డెఫిషియన్సీ వంటివి లేకుండా మరియు బ్రెయిన్ డెవలప్మెంట్ తోటి చాలా బాగా పెరుగుతారు. ఇక్కడ నువ్వులు అనేవి కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. అండ్ హై ప్రోటీన్ వాల్యూ ఉన్నటువంటి పల్లీలు, కాజు, బాదం వంటివి మజిల్ వెయిట్కి బాగా తోడ్పడతాయి. మళ్ళీ వచ్చేసి ఈ వాల్నట్స్ అన్నవి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అని చెప్పాను. డ్రై ఫ్రూట్స్ అనేవి పిల్లల్లో రక్తహీనత అటువంటి సమస్యలు రాకుండా వాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ మరియు బ్లడ్ డెవలప్మెంట్ అన్నది కూడా చాలా బాగా ఉంటుంది. మళ్ళీ వచ్చేసి మన డైజెస్టివ్ పార్ట్కి వచ్చేసరికి కంపల్సరీ పిల్లలకి ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ ఇంకా క్యారెట్ వంటివి కంపల్సరీ పెట్టాలి. ఇవి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూడడమే కాకుండా పిల్లల్లో పుట్టేటటువంటి అరుగుదల, అటువంటివి మొత్తం అరుగుదల అదంతా బాగుంటుంది. ఇంకా వచ్చేసి కాన్స్టిపేషన్ అటువంటి సమస్యలు కూడా రాకుండా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మళ్ళీ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ అని చెప్పాను. డైరీ ప్రోడక్ట్స్ అంటే ముఖ్యంగా పాలు, పెరుగు, నెయ్యి. ఈ పాలు, పెరుగు, నెయ్యి పెట్టడం వల్ల పిల్లల్లో కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉండదు. పెరుగు వచ్చేసేసి అది పర్మనెంట్ అయినటువంటి ఫుడ్. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల స్కిన్ అన్నది బాగుంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఇంకా నెయ్యి వచ్చేసి విటమిన్ డి అన్నది నెయ్యిలో అధికంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే విటమిన్ డి పిల్లలకి అందించడం ద్వారా వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి పిల్లలు చురుగ్గా, హుషారుగా ఆడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా పప్పు ధాన్యాలు, మిక్స్డ్ పప్పులు అంటే మిక్స్డ్ పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు మరియు రైస్, వీటన్నిటిని కలిపి మనం ఉగ్గు తయారు చేసుకొని పెడతారు. అది పెట్టడం వల్ల పిల్లల్లో ప్రోటీన్ వాల్యూ అన్నది దానిలో అధికంగా ఉంటుంది. మనం 4-3 రకాల పప్పులను యూజ్ చేయడం వల్ల ప్రోటీన్ అన్నది బాగుండడం వల్ల పిల్లల్లో మంచి పెరుగుదల అన్నది, ప్రోటీన్ అన్నది పిల్లల పెరుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అటువంటివి కూడా మనం డైలీ పెట్టుకోవచ్చు. మనం చేసుకున్నటువంటి ఉగ్గుతోనే మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి ఉప్మా అటువంటివి కూడా ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ అరుగుదల అన్నది కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వచ్చేసి చాలామంది పిల్లలు కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు. అలా కాన్స్టిపేషన్తో బాధపడే పిల్లలకి ముఖ్యంగా ఫ్రూట్స్ అన్నవి బాగా పెట్టాలండి. ఆ ఫ్రూట్స్ వచ్చేసి కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకి ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ అందించడం, మళ్ళీ వచ్చేసి పపాయ అంటే బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజా అవి పెట్టడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా అధిగమించవచ్చు. బనానా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి మరియు కాన్స్టిపేషన్ అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి అంటే అటువంటి ప్రాబ్లమ్స్ అన్నవి వాళ్ళు ఫేస్ చేయకుండా ఉంటారనమాట. ఇంకా చిన్న చిన్న టిప్స్, మనం డైలీ ఇచ్చే ఆహారంలో పిల్లలు కొంచెం కడుపు నొప్పి, అరుగుదల తక్కువగా ఉంది అనుకున్న పిల్లలకి ఫ్రూట్స్తో పాటు ఒక చిటికెడు వేయించినటువంటి వాము, జీలకర్ర అంటే వారానికి 2 లేదా 3 సార్లు మనం వేపి పెట్టుకున్నటువంటి ఆ జీలకర్ర, వాము పౌడర్ని పెట్టడం వల్ల ఒక్కొక్క చిటికెడు చాలు. చిటికెడు అలా పెట్టడం వల్ల పిల్లలకి కడుపుల నొప్పి, కాన్స్టిపేషన్ అటువంటి వాటి నుంచి కూడా అంటే అది అరుగుదలని పెంచుతుందన్నమాట. తిన్నటువంటి ఫుడ్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అటువంటివి రాకుండా సాఫీగా అరిగేలాగా ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ హెల్దీ వెయిట్ గెయిన్ పౌడర్ ఏ విధంగా తయారు చేయాలి అనేది నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు చూడండి. మరిన్ని వీడియోస్ కోసం, టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.